నెక్స్ట్ ఎంఆర్టిపి ఎఫ్ఈఆర్ఏ చట్టాల యొక్క సడలింపు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. భారత్లో ఎంఆర్టిపి 1969, ఎఫ్ఈఆర్ఏ 1973లో వచ్చాయి. ఈ చట్టాలని సడలించారు. ఏ విధంగా? ఎఫ్ఈఆర్ఏను 1999లో ఎఫ్ఈఎంఏగా మార్చారు. ఇది 2000 నుండి అమల్లోకి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. 2000 సంవత్సరం నుంచి ఎఫ్ఈఎంఏ అనేది అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం. విదేశీ పెట్టుబడులు ఎందుకు ఆహ్వానించారంటే 1991కి ముందు భారతదేశంలో కొన్ని రంగాలకు మాత్రమే గరిష్టంగా 49% విదేశీ పెట్టుబడులు అనుమతించేవారు. 1991 తర్వాత 34 రంగాల్లో 51% నుండి 100% వరకు విదేశీ పెట్టుబడులు